హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1లో ఒక సెక్షన్లో 75 మార్కుల పేపర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. అందుకని ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే మీకు చేయడం జరుగుతుంది. అయితే మీకు గనక పూర్తిగా ఏపీ హిస్టరీ వీడియో క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. అంటే ఏపీ హిస్టరీ వీడియో క్లాసెస్ అయితే 199 రూపీస్ ఉన్నాయి. లేదు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే 99 రూపీస్కి మీకు ఉంటుందన్నమాట. 99 రూపీస్కి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్. ఒకవేళ పాలిటీ కావాలనుకున్నా పాలిటీ టెస్ట్ సిరీస్ ప్లస్ బిడ్ బ్యాంక్, కరెంట్ బిడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట మీకు. ఎకానమీ కూడా సేమ్. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే టెస్ట్ సిరీస్ లేదు కానీ బిడ్ బ్యాంక్ ఉంది మీకు. సైన్స్ అండ్ టెక్నాలజీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఇంకా చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కలిపి కావాలనుకుంటే 349 రూపీస్కి ఉందండి. వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అనమాట. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సముద్ర వ్యాపారం కోసం విస్తృత సమాచారం ఇచ్చే శ్రీనాథుని యొక్క రచన ఇది. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. హరవిలాసం, కాశీఖండం, భీమేశ్వర పురాణం, నన్ ఆఫ్ ద అబవ్ అండి. ఇందులో కొంచెం లిటరేచర్ టచ్ చేస్తాను నేను. చూడండి సముద్ర వ్యాపారం కోసం విస్తృత సమాచారం ఇచ్చే శ్రీనాథుని రచన వచ్చేసి మనకి హరవిలాసం అండి. యాక్చువల్లీ హరవిలాసం అనమాట. ఒకసారి చూద్దాం. ఓకే, శ్రీనాథుని యొక్క రచనలు చూద్దాం. శ్రీనాథుని రచనలు తీసుకుంటే మనకి శృంగార నైషధం. ఓకే, పెదకోమటి వేమారెడ్డి మంత్రి అయినటువంటి మామిడి సింగన్కి ఇది అంకితం ఇచ్చారండి శ్రీనాథుడు. మరి అలాగే నెక్స్ట్ ఇది హరవిలాసం అండి. హరవిలాసం ఏంటంటే సముద్ర వ్యాపారం గురించి విస్తృత సమాచారం ఇచ్చింది. సుగంధ ద్రవ్యాల సముద్ర వ్యాపారి అవచి తెప్పయ్య శెట్టికి అనమాట అంకితం ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. హరవిలాసాన్ని శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చాడు అని అంటే మనకి అవచి తెప్పయ్య శెట్టికి అంకితం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన శ్రీనాథుని కవి సార్వభౌముడు అంటారండి. 2వ దేవరాయలు ఇచ్చినటువంటి బిరుదు అనమాట ఇది. యాక్చువల్లీ కవి సార్వభౌముడు ఇది. మరి ఈయన ఇంకా పుస్తకాలు తీసుకుంటే కాశీఖండం, పల్నాటి వీరచరిత్ర, భీమేశ్వర పురాణం, శివరాత్రి మహత్యం, ధనుంజయ ఇవన్నీ కూడా మనకి శ్రీనాథుని యొక్క రచనలు అనమాట. శ్రీనాథుడు ఎక్కడ ఉంటారంటే మనకి పెదకోమట వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా ఉంటారన్నమాట శ్రీనాథుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి తెలుగులో తొలి జంట కవులైనటువంటి నంది మల్లయ్య, గంట సింగన్న రచించినటువంటి వరాహ పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంట? మనకి తెలుగులో తొలి జంట కవులుగా ప్రసిద్ధి చెందినవారు నంది మల్లయ్య, గంట సింగన్న. వీళ్ళిద్దరూ వరాహ పురాణాన్ని రచించారండి. మరి వరాహ పురాణం ఎవరికి అంకితం ఇచ్చారనేది క్వశ్చన్ ఇక్కడ. చూద్దాం. శ్రీకృష్ణ దేవరాయలు, వీర నరసింహరాయలు, నరసనాయకుడు 2వ దేవరాయలు అండి. మరి ఎవరికి అంకితం ఇస్తారంటే నరసనాయకుడికి అంకితం ఇస్తారండి. ఎవరి నరసనాయకుడు అంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఫాదర్ అనమాట. ఓకే, మనకేంటంటే సాళువ వంశం టైంలో తులువ నరసనాయకుడు అనమాట ఇతను. యాక్చువల్లీ సాలువ నరసింహరాయలు ఉంటారు కదా, సాలువ నరసింహరాయలు సేనాని ఇతను యాక్చువల్లీ. అయితే సాలువ నరసింహరాయలు చనిపోయిన తర్వాత ఓకే ఆ నెక్స్ట్ వచ్చినటువంటి వారసుని అనమాట పెనుగొండలో కోటలో బంధించేస్తారండి ఇతను. నరసనాయకుడు బంధించేస్తే మరి వీర నరసింహరాయలు ఏం చేస్తారంటే ఆ యువరాజుని చంపేసి ఓకే ఆ ప్లేస్లో అనమాట తుళువ వంశాన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. సో నరసనాయకుడు కొడుకులే వీర నరసింహరాయలు అండ్ 2వ మనకి శ్రీకృష్ణ దేవరాయలు. ఓకేనండి. 2వ దేవరాయలు ఎవరంటే సంగం వంశానికి చెందిన వ్యక్తి. మరి నరసనాయకుడు ఎవరి కాలంలో ఉంటారంటే సాళువ వంశం టైంలో ఉంటారనమాట. మరి కృష్ణదేవరాయలు, వీర నరసింహరాయలు ఇద్దరు కూడా ఏంటంటే బ్రదర్స్ అనమాట. వీళ్ళు తుళువ వంశానికి చెందిన వ్యక్తులు అనమాట యాక్చువల్లీ. సో వీళ్ళిద్దరు నంది మల్లయ్య మరి గంట సింగన్న వీళ్ళిద్దరు కూడా రాసి ఏంటంటే తుళువ నరసనాయకుడికి అనమాట అంకితం ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నరసనాయకుడు. ఓకేనండి. చూడండి అక్కడ వీరు వరాహపురాణ రచించి శ్రీకృష్ణదేవరాయల తండ్రికి అంకితం ఇచ్చారనమాట. నెక్స్ట్ అండి కందుకూరు రుద్రకవి, అద్దంకి గంగాధరుడు, పొన్నగంటి తెలగనారెడ్డి ఎవరి యొక్క ఆస్థాన కవులు? ఈ ముగ్గురు ఉన్నారండి. ఎవరి ఆస్థాన కవులు వీళ్ళు చూద్దాం. పెదకోమటి వేమారెడ్డి, సాళవ నరసింహరాయలు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండ్ రాజరాజ నరేంద్రుడు. మొత్తం 4 డిఫరెంట్ పేర్లు ఇచ్చాను డిఫరెంట్ డైనస్టీస్ నుంచి. మరి వీళ్ళు ముగ్గురు ఎవరి ఆస్థాన కవులు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైంలో ఉంటారండి. వాస్తవానికి మనం తీసుకుంటే మనకి కుతుబ్ షాహీలు 1512 నుంచి 1687 వరకు ఉంటారు. మనకి చాలామంది డౌట్ అడుగుతున్నారు స్టూడెంట్స్, సార్ కుతుబ్ షాహీలు చదవాలంటే చదవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్ లిటరేచర్ మీద ఇస్తారు. 1-2 మనకి విజయనగర సామ్రాజ్యంతో లింకప్ ఉంటుంది. ఎందుకంటే తల్లికోట యుద్ధం జరుగుతుంది 1565లో. ఆ తల్లికోట యుద్ధంలో బహమనీ సామ్రాజ్య కూటమికి నేతృత్వం వహించింది ఎవరంటే ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా నేతృత్వం వహిస్తాడు యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే యూరోపియన్స్ కూడా కొంతమంది మహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో, అబ్దుల్లా కుతుబ్ షా టైంలో వస్తారంట. వాళ్ళకి పర్మిషన్ ఇస్తారంట. యూరోపియన్స్ కూడా ఆంధ్ర ప్రాంతంలో పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి డెఫినెట్గా లింకప్ ఉంటుంది. ఖచ్చితంగా చదవాలి కుతుబ్ షాహీలు కూడా. చిన్న టాపిక్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే మొత్తం 7 రాజులు ఉంటారు. సుల్తాన్ కులీ, జంషిద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా అండ్ అబుల్ హసన్ తానిషా. మొత్తం 7 ఉంటారనమాట వీళ్ళు. 1687లో ఓకే ఔరంగజేబ్ అనమాట అటాక్ చేసి గోల్కొండ ప్రాంతాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలిపేస్తారు యాక్చువల్లీ. అప్పటి వరకు ఉంటారు వీళ్ళు 7.
అక్కడ తర్వాత గ్యాప్ వస్తుంది ఆల్మోస్ట్ మనకి 1724 దాకా. 1724లో ఏంటంటే నిజాం షాహీలు స్టార్ట్ అవుతారు, అసఫ్ జాహీలు ప్రారంభం అవుతారు అనమాట 1724 నుంచి 1948 దాకా. ఓకే, అసఫ్ జాహీల్ అనేది మనకి తెలంగాణ హిస్టరీ కిందకి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కుతుబ్ షాహీలు ఉంటుంది, తెలంగాణ హిస్టరీలో కూడా ఉంది కుతుబ్ షాహీలు అయితే. ఓకేనా, సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, మరి ఇక్కడ చూద్దాం మనం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగు భాషని బాగా అభిమానించినంత ఈయనకి మల్కీ బ్రాహ్మడు అనే బిరుదు ఉందన్నమాట. మల్కీ బ్రాహ్మడు అంటారు అనమాట యాక్చువల్లీ ఎవరిని, ఇబ్రహీం కులీ కుతుబ్ షాని. ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి మరో పేరు ఉంటుందండి, ఉర్దూ భాషను బాగా ప్రోత్సహించడంతో డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను ఉర్దూ చాజర్ అని కూడా పిలుస్తారు, ఉర్దూ చాజర్ అని కూడా పిలుస్తారు. మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే ముగ్గురు ప్రధానంగా, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి, నెక్స్ట్ ఓకే పొన్నగంటి తెలంగాణారుడు, మొత్తం ముగ్గురు అనమాట యాక్చువల్లీ. మరి అద్దంకి గంగాధరుడు ఏం రాశారంటే తపతి సవరణోపాఖ్యానం పుస్తకం రాశారండి. కందుకూరు రుద్రకవి అయితే సుగ్రీవ విజయం, తెలుగులో యక్షగానంపై తొలి గ్రంథం అనమాట. తర్వాత నెక్స్ట్ నిరంకుశోపాఖ్యానం రాయడం జరిగింది కందుకూరు రుద్రకవి. ఓకే, మరి ఇతను ఇబ్రహీంని శివుడితో పోల్చాడు. ఓకేనండి, ఇబ్రహీం కులీ కుతుబ్ షాని శివుడితో పోల్చినటువంటి కవి ఎవరైనా అడిగాడు అనుకోండి ఎగ్జాంపుల్, కందుకూరు రుద్రకవి. మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, రుద్రుడు అంటే ఈశ్వరుడు, సో అలా గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ రుద్ర, నెక్స్ట్ ఇబ్రహీంకి రుద్రతో పోల్చిన అని గుర్తుపెట్టుకోండి శివుడితో. మరి పొన్నగంటి తెలంగాణారుడు రచించింది ఏంటంటే మనకి యయాతి చరిత్ర అనమాట యాక్చువల్లీ. ఓకే, నేను మీకు కుతుబ్ షాహీలు మొత్తం చెప్పేశాను, అలాగే తెలుగు సాహిత్యం కూడా స్టార్ట్ అయింది, అది కూడా అయిపోతుంది, ఇంకొక 2 వీడియోస్లో అయిపోతుంది. విజయనగర సామ్రాజ్యం చెప్పాం, రెడ్డి రాజులు అన్నీ కంప్లీట్ అయిపోయినమాట యాక్చువల్లీ. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అయితే 99 రూపీస్ అండి, ఎనీ టెస్ట్ సిరీస్. ఎనీ వీడియో కంటెంట్ అయితే 199. ఓకే, మీరు వీడియో క్లాసెస్ అయితే మెటీరియల్ వీడియో క్లాసెస్ 199కి ఉంటుంది బాలువైకి యాప్లోని, కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా తీసుకుంటే. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అయితే 99. ప్రతి టెస్ట్ సిరీస్కి బిడ్ బ్యాంక్ మీకు ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్కి. ఓకేనా, సో పొన్నగంటి తెలంగాణారుడు ఏ చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కందుకూరు రుద్రకవికి రెంటి చింతల అనే అగ్రహారాన్ని ఇచ్చాడు అనమాట ఇబ్రహీం కులీ కుతుబ్ షా. రెంటి చింతల, ఓకేనండి. ఐ థింక్ మనకి ప్రభాస్ గారి సినిమా మిర్చి మూవీలో చూపిస్తారు యాక్చువల్లీ, ఒక మైల్ స్టోన్ ఇలా తన్నినప్పుడు అనమాట, దాని మీద రెంటి చింతలు అని ఉంటుంది యాక్చువల్లీ కదా, ఆ రెంటి చింతల అగ్రహారం అనమాట, ఆ ప్రాంతం అగ్రహారం అనమాట ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉండి తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అద్దంకి శాసనాన్ని వేయించిన పాండురంగుడు ఎవరి సైన్యాధిపతి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది కూడా చాలాసార్లు అడిగాడు మనకి, ఎందుకంటే తెలుగులో మొట్టమొదటి శాసనం ఏదని అడుగుతారు. సాధారణంగా ఏంటి శాసనం మనకి, కలమెల్ల శాసనం కదా, ఎవరు వేయించారంటే మనకి ఎరికెల ముత్తురాజు కదా వేయించడం జరిగిందనమాట. కానీ అది గద్య శాసనం యాక్చువల్లీ, కొంతవరకే లభిస్తుంది అనమాట. మరి అంటే రేనాటి చోళులు అనమాట యాక్చువల్లీ. ఓకే, అద్దంకి శాసనాన్ని మరి ఎవరు వేయించారండి అంటే మనకి ఆప్షన్, అద్దంకి శాసనాన్ని వేయించింది పాండురంగుడు. మరి పాండురంగుడు ఎవరు ఆస్థాన కవి, ఆస్థానంలో సైన్యాధిపతి. ఓకే, రాజరాజ నరేంద్రుడా, గుణగ విజయాదిత్యుడా, రెండవ విజయాదిత్యుడా, జయసింహ వల్లభుడు అంటే గుణగ విజయాదిత్యుడి దగ్గర ఉంటాడండి అతను యాక్చువల్లీ. ఓకే, చూడండి ఇక్కడ గుణగ విజయాదిత్యుడి యొక్క ఆస్థానంలో ఉంటాడనమాట అతను యాక్చువల్లీ, అంటే గుణగ విజయాదిత్యుని యొక్క సైన్యాధిపతి అనమాట యాక్చువల్లీ. సో గుణగ విజయాదిత్యుని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఈయనకే మనం 3వ విజయాదిత్యుడు అని కూడా చెప్తామండి. గుణగ విజయాదిత్యుడిని తూర్పు చాళుక్యులు మొత్తం చెప్తాం ఆల్రెడీ. గుణగ విజయాదిత్యుని ఏమంటారంటే 3వ విజయాదిత్యుడు అని కూడా అంటారు. మరి గుణగ విజయాదిత్యుడు అని పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పాం, మ్యాథమెటిక్స్లో మంచి పాపులర్ పర్సన్ అని చెప్పాము. అయితే ఈయన టైంలో ఉన్నటువంటి ఎవరైతే పాండురంగుడు ఉన్నాడో అతను వేయించిన శాసనం అద్దంకి శాసనం. అద్దంకి మనకు మోస్ట్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కదా. అయితే మొట్టమొదటి పద్య శాసనం ఇది యాక్చువల్లీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, తెలుగులో మొట్టమొదటి శాసనం కలమెల్ల శాసనం. దీన్ని రేనాటి చోళుడు ధనుంజయుడు లేదా ఎరికెల ముత్తు అంటారు అతన్నే. ఓకేనండి, ఇక్కడ ఎర్రగుడిపాడులో వేయించాడు కడపలోనే. ఇది గద్య శాసనం పూర్తిగా లభించట్లే, కానీ పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం, గద్య శాసనం ఇది కూడా. ఓకే, దీన్ని ఎవరు వేయించారంటే పుణ్యకుమారుడు అండి, అంటే ఎవరు ఈ ధనుంజయుడి కొడుకు అనమాట యాక్చువల్లీ. ఓకే, అంటే పూర్తిగా వేసి పుణ్యం కట్టుకోండి బాబు అని అంటే ఆ పుణ్యకుమారుడు వేయించాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మాకు సగమే తెలుస్తుంది, మీరు పూర్తిగా వేసి పుణ్యం కట్టుకోండి అన్నారనమాట. దీంతో పుణ్యకుమారుడు ఏం చేస్తాడంటే వేయడం జరిగింది, ఎర్రగుడిపాడులో వేసాడనమాట యాక్చువల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో కలమెల్ల లేదా తలమెల్ల శాసనం కూడా పిలుస్తారండి దీన్ని. 575లో రేనాటి చోళుడు ధనుంజయుడు వేయించాడు అనమాట యాక్చువల్లీ ఇది. ఓకేనా, నెక్స్ట్ అలాగే మరి ఇంకా ఉంటాయి, ఎందుకంటే లిటరేచర్కి సంబంధించి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను ఇందులో వాస్తవానికి మీకు. మనకి తెలుగులో మొట్టమొదటి పదం ఏది అంటే మనకి నాగబు, అమరావతి శాసనంలో ఉందన్నమాట. అది కూడా క్వశ్చన్ అడిగాడు ఎగ్జామ్స్లో మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే గాథా సప్తశతిలో ఉన్నటువంటి తెలుగు పదాలను గుర్తించండి అన్నప్పుడు కూడా ఓకే, అద్దం, అత్త, పొట్ట, అందం, ఈ 4 పదాలు కూడా మనకి అందులో ఉంటాయి. ఇలా మీకు తెలుగు లిటరేచర్ మీద కూడా గ్యారంటీ 5-6 క్వశ్చన్స్ ఉంటాయి గ్యారంటీగా. నెక్స్ట్ అండి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగల పుస్తకాన్ని హిందీలో సహస్రఫండ్ పేరుతో అనువాదం చేసిన వారు ఎవరు? ఇది 2 రకాలుగా వస్తుంది మనకి. ఒకటి లిటరేచర్లో వస్తుంది, 2 1956 నుంచి 2014 మధ్యలో ఎవరెవరైతే మనకి పరిపాలన చేస్తారో వాళ్ళకి సంబంధించి కూడా వస్తుంది. ఎందుకంటే చూద్దాం ఒకసారి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పివి నరసింహారావు, సుద్దాల అశోక్ తేజ, వేటూరి సుందరరామూర్తి అండి.
పివి నరసింహారావు గారు అండి యాక్చువల్లీ. ఈయన ముఖ్యమంత్రిగా చేశారు మనకి. ఓకే, అలాగే దేశానికి ప్రధానమంత్రికి కూడా పనిచేస్తారనమాట. అయితే ఈయన మంచి సాహిత్య పటిమ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఓకే, దాదాపు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాగే మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1000 పడగలు అంటే ఏంటి? 1000 అంటే సహస్ర, పడగంటే ఫండ్. సో సహస్ర ఫండ్ పేరుతో రాశారనమాట హిందీలోకి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటిది. విశ్వనాథ సత్యనారాయణ గారు మన కవి సామ్రాట్ అంటామండి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వ్యక్తి మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు అండి. మరి తర్వాత సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రావూరి భరద్వాజ్ గారికి వచ్చింది, పాకుడురాళ్ళకి. ఓకేనండి, మనందరికీ తెలిసిన. మరి విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదు వచ్చేసి కవి సామ్రాట్, పుస్తకాలు 1000 పడగలు, రామాయణ కల్పవృక్ష 1970లో జ్ఞానపీఠ అవార్డు లభించింది. 1000 పడగల నవలను పివి నరసింహారావు సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దామండి. అచ్చు కావలి పద్ధతి ఎవరి కాలంలో ఉండేదంట? అచ్చు కావలి అనే పద్ధతి అంటే ఎవరి కాలంలో ఉండేది? రెడ్డి రాజులు, కాకతీయులు, తూర్పు చాళుక్యులు, శాతవాహనులు అండి. ఇది తూర్పు చాళుక్యుల కాలంలో ఉండేదండి యాక్చువల్లీ. ఏంటి అసలు అచ్చు కావలి పద్ధతి ఒకసారి చూద్దాం. వాస్తవానికి తీసుకుంటే ఎవరైతే గ్రామాలని సెక్యూర్ చేయాల్సినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళని గ్రామ తలారి అనేవారంట. అయితే ఒకవేళ కనుక ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి ఆ ఊరిలో, అంటే ఆ ప్రాంతం ఏదైనా గ్రామంలో, ఎంతైతే దొంగతనం చేయబడిందో ఆ డబ్బు, దాన్ని అనమాట ఆ దొంగను పట్టుకోలేకపోతే దానికి సమానమైనటువంటి విలువని ఆ గ్రామ తలారి చెల్లించాలి. ఇది రూల్ అనమాట అప్పట్లో. దీన్ని అచ్చు కావలి పద్ధతి అనేవారట యాక్చువల్లీ. ఓకే, ఇది తూర్పు చాళుక్యుల కాలంలో ఉందండి యాక్చువల్లీ. ఓకే, మరి రెడ్డి రాజుల కాలంలో ఒకటి ఉంది, అది పరశువేది అనమాట. రెడ్డి రాజుల కాలంలో ఉన్నది వచ్చేసి మనకి పరశువేది. ఇది చెప్పాం ఆల్రెడీ మనం. పరశువేది ఏంటండి అంటే, ఓకే, పరశువేది ఏంటంటే లోహాలను బంగారంగా మార్చే పద్ధతి అనమాట. నార్మల్ లోహాలు అంటే ఏమైనా మెటల్స్ ఉంటాయి కదా, వాటిని గోల్డ్గా మార్చేటటువంటి పద్ధతి మనకి పరశువేది అంటారు యాక్చువల్లీ. లోహాలను బంగారంగా మార్చే పద్ధతి అనమాట యాక్చువల్లీ పరశువేది అనేవారు. ఇది రెడ్డి రాజుల కాలంలో ఉండదన్నమాట యాక్చువల్లీ. సో మరి తూర్పు చాళుక్యుల కాలంలో 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి కొరివి శాసనం, రెండోది ప్రభుదూరు శాసనం అండి. నేరాల స్వభావాన్ని బట్టి శిక్షలు విధించే శాసనమే కొరివి శాసనం. ప్రభుదూరు శాసనం అవినీతి పరులను అధికారులు ఏ విధంగా శిక్షించేవారో ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ. ప్రభువు ఏ విధంగా శిక్షిస్తాడో, ప్రభువు గుర్రం అనేవాడు అనమాట. ఇది నేను చెప్పాను యాక్చువల్లీ మీకు కదా. సో ఎవరిని ఏ విధంగా శిక్షిస్తాడని అలా గుర్తుపెట్టుకున్నారు. కొరివి శాసనం అంటే ఏంటంటే, ఓకే, ఎవరైనా సరే తప్పు చేస్తే కొరివి పెట్టేస్తాం అన్నట్టు. నేరాల స్వభావాన్ని బట్టి శిక్షలు విధించే తీరుని శాసనం తెలియజేస్తుంది. ఇలా గుర్తుంచుకోవచ్చు ప్రభుదూరు శాసనం మరియు కొరివి శాసనం. అయితే ఈరోజు వీడియోలో కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా మీకు మంచి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అడుగుతున్నారు. డెఫినెట్లీ అది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పాలిటీ కూడా ఇస్తాను. ఆల్రెడీ మనం వీక్లీ 2 times మీకు కరెంట్ పాలిటీ ఇస్తున్నాను. మీకు ఏదైతే ఈ బిట్ బ్యాంక్ ఉంది, ఈ బిట్స్ కూడా నేను మీకు మన ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో వేస్తాను. ఓకే, టెస్ట్ సిరీస్ కమ్ బిట్ బ్యాంక్ అనమాట. అది యాక్చువల్లీ పాలిటీ కూడా టెస్ట్ సిరీస్ అన్నీ 99, అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. 99, 199. ఒకవేళ ఏమైనా సరే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి కానీ లేదా ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటే, ఇండియన్ హిస్టరీ పాలిటీ ఉంది, ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా ఉంది. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ 4 సబ్జెక్టులు నేను డీల్ చేశాను. ఇండియన్ ఎకానమీ కొంత పార్ట్ మనకు వెంకటేష్ పారమంచుల సార్ కూడా చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో బాలు ఐకి యాప్ లింక్ ఉంది, లేదంటే బాలు ఐకి అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా సరే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏపీ హిస్టరీ రెగ్యులర్గా వస్తున్నాయి వీడియోస్. మీ ఎక్స్ప్లెనేషన్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మీరు కంటెంట్ తీసుకోండి. ఓకేనా, మీకు మెటీరియల్ ప్లస్ వీడియో కంటెంట్ తక్కువ ప్రైస్లో మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.